ఈ వీడియోలో ఐపీఎల్ టీమ్స్ విన్నింగ్ పర్సంటేజ్ బేస్ పై ర్యాంకింగ్ ఉంటుంది. నంబర్ 10 లక్నో సూపర్ జాయింట్స్. ఐపీఎల్కి 2022లో ఎంట్రీ ఇచ్చిన లక్నో తమ ఫస్ట్ సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 9 గెలిచింది. తర్వాత సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 8 గెలిచింది. ఇక లాస్ట్ సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 7 గెలిచింది. సో మొత్తం 42 మ్యాచెస్ ఆడిన లక్నో 24 విన్స్తో 57.14 విన్నింగ్ పర్సంటేజ్ నమోదు చేసింది. నంబర్ 9 గుజరాత్ టైటాన్స్ 59.09%. సేమ్ ఈ టీం కూడా లక్నోలానే ఐపీఎల్కి 2022లో ఎంట్రీ ఇచ్చింది. తమ ఫస్ట్ సీజన్లో 15 మ్యాచెస్ ఆడి 11 గెలిచింది. ఆ తర్వాత సీజన్లో 15 మ్యాచెస్ ఆడి 10 గెలిచింది. ఇక లాస్ట్ సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 5 గెలిచింది. సో మొత్తం 44 మ్యాచెస్ ఆడిన గుజరాత్ 26 విన్స్తో 59.09 విన్నింగ్ పర్సెంటేజ్ నమోదు చేసింది. నంబర్ 8 రాజస్థాన్ రాయల్స్ 44.26%. ఐపీఎల్ ఫస్ట్ సీజన్ విన్నర్ అయిన రాజస్థాన్ ఫస్ట్ సీజన్లో ఆడిన 15 మ్యాచెస్లో 12 గెలిచింది. సెకండ్ సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 6 గెలిచింది. థర్డ్ సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 6 గెలిచింది. ఫోర్త్ సీజన్లో 6 గెలిచింది. అలానే ఫిఫ్త్ సీజన్లో 16 మ్యాచెస్ ఆడిన రాజస్థాన్ 7 గెలిచింది. సిక్స్త్ సీజన్లో 16 ఆడి 10 గెలిచింది. ఇక సెవెంత్ సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 7 గెలిచింది. ఎయిత్ సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 7 గెలిచింది. 11th సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 7 గెలిచింది. 12th సీజన్లో 5 మ్యాచెస్ గెలిచింది. 13th సీజన్లో 6 మ్యాచెస్, అలానే 14th సీజన్లో 5 మ్యాచెస్ గెలిచింది. ఇక 15th సీజన్లో 15 మ్యాచెస్ ఆడిన రాజస్థాన్ రాయల్స్ 9 గెలిచింది. ఇక 16వ సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 7 మ్యాచెస్ గెలిచింది. ఇక లాస్ట్ సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 8 మ్యాచెస్ గెలిచింది. సో మొత్తం 244 మ్యాచెస్ ఆడిన రాజస్థాన్ 108 విన్స్తో 44.26 విన్నింగ్ పర్సెంటేజ్ నమోదు చేసింది. నంబర్ 7 సన్ రైజర్స్ హైదరాబాద్ 44.89%. ఫస్ట్ సీజన్లో ఆడిన 14 మ్యాచెస్ కి గాను 2 గెలిచింది. సెకండ్ సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 7 గెలిచింది. థర్డ్ సీజన్లో 15 మ్యాచెస్ ఆడి 8 గెలిచింది. ఫోర్త్ సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 6 గెలిచింది. ఫిఫ్త్ సీజన్లో 16 మ్యాచెస్ ఆడి 4 గెలిచింది. సిక్స్త్ సీజన్లో 16 మ్యాచెస్ ఆడి 10 గెలిచింది. సెవెంత్ సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 6 గెలిచింది. ఎయిత్ సీజన్లో 7 మ్యాచెస్ గెలిచింది. నైన్త్ సీజన్లో 15 మ్యాచెస్ ఆడిన హైదరాబాద్ 9 మ్యాచెస్ గెలిచి ఆ సీజన్ విన్నర్గా నిలిచింది. 10th సీజన్లో 14 మ్యాచెస్ ఆడి 8 గెలిచింది. 11th సీజన్లో 9 మ్యాచెస్ గెలిచింది. 12th సీజన్లో 6 మ్యాచెస్, 13th సీజన్లో 7 మ్యాచెస్, 14th సీజన్లో 3 మ్యాచెస్, 15th సీజన్లో 6 మ్యాచెస్, 16th సీజన్లో 4 మ్యాచెస్ గెలిచింది. ఇక లాస్ట్ సీజన్ 17లో 15 మ్యాచెస్ ఆడిన హైదరాబాద్ 8 మ్యాచెస్ గెలిచి రన్నర్గా నిలిచింది. సో మొత్తం 245 మ్యాచెస్ ఆడిన హైదరాబాద్ 110 విన్స్తో 44.89 విన్నింగ్ పర్సెంటేజ్ నమోదు చేసింది. నంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 47.95%. 2008లో 14 మ్యాచెస్ ఆడిన ఆర్సీబీ 4 మ్యాచెస్ గెలిచింది. ఆ తర్వాత సెకండ్ సీజన్లో 14 మ్యాచెస్కి గాను 8 గెలిచింది. థర్డ్ సీజన్లో 7 మ్యాచెస్ గెలిచింది. ఇక ఫోర్త్ సీజన్లో 15 మ్యాచెస్ ఆడిన ఆర్సీబీ 9 గెలిచింది. ఫిఫ్త్ సీజన్లో 16 మ్యాచెస్కి గాను 8 గెలిచింది. సిక్స్త్ సీజన్లో 16 మ్యాచెస్కి గాను 9 గెలిచింది. సెవెంత్ సీజన్లో 14 మ్యాచెస్కి 5 గెలిచింది. ఎయిత్ సీజన్లో 7 మ్యాచెస్ గెలిచింది. నైన్త్ సీజన్లో 8 మ్యాచెస్ గెలిచి ఆ సీజన్ రన్నర్గా నిలిచింది. 10th సీజన్లో 14 మ్యాచెస్కి గాను 3 మ్యాచెస్ గెలిచింది. 11th సీజన్లో 14 మ్యాచెస్కి గాను 6 మ్యాచెస్ గెలిచింది. 12th సీజన్లో 5 విజయాలు, 13th సీజన్లో 7 విజయాలు, అలానే 14th సీజన్లో 9 విజయాలు, 15th సీజన్లో 8 విజయాలు, అలానే 16th సీజన్లో 7 విజయాలతో ఉంది ఆర్సీబీ. ఇక లాస్ట్ సీజన్లో 14 మ్యాచెస్కి గాను 7 విజయాలతో, సో ఓవరాల్ గా 244 మ్యాచెస్ ఆడిన ఆర్సీబీ 47.95 విన్నింగ్ పర్సెంటేజ్తో ఉంది. నంబర్ 5 చెన్నై సూపర్ కింగ్స్ 50.19%. ఐపీఎల్ ఫస్ట్ సీజన్లో 15 మ్యాచెస్ ఆడిన చెన్నై 8 గెలిచింది. సెకండ్ సీజన్లో 14 మ్యాచెస్కి గాను 8 గెలిచింది.
థర్డ్ సీజన్లో 15 మ్యాచెస్కి గాను 8 గెలిచింది. ఫోర్త్ సీజన్లో కూడా 15 మ్యాచెస్కి గాను 10 గెలిచింది. ఫిఫ్త్ సీజన్లో 17 మ్యాచెస్కి గాను 8 గెలిచింది. సిక్స్త్ సీజన్లో 17 మ్యాచెస్కి గాను 11 గెలిచింది. సెవెంత్ సీజన్లో 14 మ్యాచెస్కి గాను 9 గెలిచింది. ఎయిత్ సీజన్లో 14 మ్యాచెస్కి గాను 9 గెలిచింది. నైన్త్ సీజన్లో 15 మ్యాచెస్కి గాను 10 గెలిచింది. 10th సీజన్లో 9 మ్యాచెస్ గెలిచింది. 11th సీజన్లో 6 విజయాలు, అలానే 12th సీజన్లో 10 విజయాలు, 13th సీజన్లో 4 విజయాలు, 14th సీజన్లో 9 విజయాలతో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక లాస్ట్ సీజన్లో 14 మ్యాచెస్కి గాను 7 విజయాలతో నమోదు చేసుకుంది. సో ఓవరాల్ గా 251 మ్యాచెస్ ఆడిన చెన్నై పూర్తిగా 126 విజయాలతో 50.19 విన్నింగ్ పర్సెంటేజ్ నమోదు చేసుకుంది. నంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్ 50.40%. ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లో 14 మ్యాచెస్ ఆడిన కోల్కతా 6 గెలిచింది. సెకండ్ సీజన్ లో 3 మ్యాచెస్, థర్డ్ సీజన్ లో 7 మ్యాచెస్, ఫోర్త్ సీజన్ లో 8 మ్యాచెస్ గెలిచింది. ఇక ఫిఫ్త్ సీజన్ లో 17 మ్యాచెస్ ఆడిన కోల్కతా 11 విజయాలు నమోదు చేసింది. సిక్స్త్ సీజన్ లో 16 మ్యాచెస్ కి గాను 6 విజయాలు నమోదు చేసింది. సెవెంత్ సీజన్ లో 15 మ్యాచెస్ కి గాను 10 విజయాలు, ఎయిత్ సీజన్ లో 14 మ్యాచెస్ కి గాను 7 విజయాలు, నైన్త్ సీజన్ లో 8, అలానే 10th సీజన్ లో 8 విజయాలు నమోదు చేసింది. 11th సీజన్ లో కూడా 8 విజయాలు, 12th సీజన్ లో 6 విజయాలు, 13th సీజన్ లో 7, అలానే 14th సీజన్ లో కూడా 7 విజయాలు నమోదు చేసింది. 15th, 16th సీజన్ లో 6 విజయాలు నమోదు చేసింది. ఇక లాస్ట్ సీజన్ లో 10 విజయాలు నమోదు చేసుకుంది కోల్కతా నైట్ రైడర్స్. సో మొత్తం 246 మ్యాచెస్ ఆడిన కోల్కతా 124 విన్స్ తో 50.40 విన్నింగ్ పర్సెంటేజ్ నమోదు చేసింది. నంబర్ 3 ముంబై ఇండియన్స్ 54.83%. ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లో 14 మ్యాచెస్ ఆడిన ముంబై 7 విజయాలు నమోదు చేసింది. సెకండ్ సీజన్ లో 5 విజయాలు, థర్డ్ సీజన్ లో 10 విజయాలు, ఫోర్త్ సీజన్ లో 9 విజయాలు నమోదు చేసింది. ఫిఫ్త్, సిక్స్త్ సీజన్ లో 10-12 విజయాలు నమోదు చేసింది. సెవెంత్ సీజన్ లో 7 విజయాలు, ఎయిత్ సీజన్ లో 9 విజయాలు నమోదు చేసింది. అలానే 9th సీజన్ లో 7 విజయాలు, 10th సీజన్ లో 11 విజయాలు నమోదు చేసింది ముంబై. 11th సీజన్ లో 6, 12th సీజన్ లో 10 విజయాలు, అలానే 13th సీజన్ లో 10 విజయాలు, 14th సీజన్ లో 7 విజయాలు, 15th సీజన్ లో 4 విజయాలు, 16th సీజన్ లో 8 విజయాలు, అలానే లాస్ట్ సీజన్ లో 4 విజయాలు నమోదు చేసుకున్న ముంబై ఇండియన్స్. సో మొత్తం 248 మ్యాచెస్ ఆడిన ముంబై ఇండియన్స్ 136 విన్స్ తో 57.83 విన్నింగ్ పర్సెంటేజ్ నమోదు చేసింది. నంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్స్ 57.61%. ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లో 7 విజయాలు నమోదు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. సెకండ్ సీజన్ లో 10 విజయాలు, థర్డ్ సీజన్ లో 7 విజయాలు, ఫోర్త్ సీజన్ లో 4 విజయాలు నమోదు చేసింది. ఫిఫ్త్ సీజన్ లో 16 మ్యాచెస్ కి గాను 11 విజయాలు నమోదు చేసింది. సిక్స్త్ సీజన్ లో 3 విజయాలు, సెవెంత్ సీజన్ లో 2 విజయాలు, అలానే ఎయిత్ సీజన్ లో 5 విజయాలు నమోదు చేసింది. 9th సీజన్ లో 7 విజయాలు, 10th సీజన్ లో 6, అలానే 11th సీజన్ లో 5, 12th సీజన్ లో 9 విజయాలు నమోదు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 13th సీజన్ లో 15 మ్యాచెస్ కి గాను 8 మ్యాచెస్ గెలిచింది. 14th సీజన్ లో 14 మ్యాచెస్ కి గాను 10 విజయాలు, 15th సీజన్ లో 7 విజయాలు, 16th సీజన్ లో 5 విజయాలు నమోదు చేసింది. ఇక లాస్ట్ సీజన్ లో 7 విజయాలతో సరిపెట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. సో మొత్తం 243 మ్యాచెస్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 140 విన్స్ తో 57.61 విన్నింగ్ పర్సెంటేజ్ నమోదు చేసింది. నంబర్ 1 పంజాబ్ కింగ్స్ 67.90%. ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లో 10 విజయాలు, సెకండ్ సీజన్ లో 7 విజయాలు, థర్డ్ సీజన్ లో 4 విజయాలు, అలానే ఫోర్త్ సీజన్ లో 7 విజయాలు నమోదు చేసింది పంజాబ్ కింగ్స్. ఫిఫ్త్ సీజన్ లో 16 మ్యాచెస్ కి గాను 8 విజయాలు, సిక్స్త్ సీజన్ లో కూడా సేమ్ 16 మ్యాచెస్ కి గాను 8 విజయాలు నమోదు చేసింది. సెవెంత్ సీజన్ లో 11 విజయాలు, అలానే ఎయిత్ సీజన్ లో 3 విజయాలు, అలానే 9th సీజన్ లో 4 విజయాలు, 10th సీజన్ లో 7 విజయాలు నమోదు చేసుకుంది. 11th, 12th, 13th, 14th సీజన్ లో 6 విజయాలు నమోదు చేసింది పంజాబ్ కింగ్స్. 15th సీజన్ లో 6, అలానే లాస్ట్ సీజన్ లో 5 విజయాలతో సరిపెట్టుకుంది పంజాబ్ కింగ్స్. సో మొత్తం 243 మ్యాచెస్ ఆడిన పంజాబ్ కింగ్స్ 165 విజయాలతో 67.90 విన్నింగ్ పర్సెంటేజ్ నమోదు చేసింది. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.